మనకిష్టమైన వాళ్ళు మనల్ని హర్ట్ చేస్తున్నారు, మనల్ని బాధ పెడుతున్నారు. బట్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే నేను హర్ట్ అవుతున్నా, నాకు ఇక్కడ పలానా చోట నాకు బాధ కలుగుతుంది, నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు, ప్లీజ్ అర్థం చేసుకో అని ఎన్నిసార్లు నువ్వు చెప్పి 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 టయర్డ్ అయ్యి అలసిపోయినా వాళ్ళు అదే రిపీట్ చేస్తున్నారంటే వాళ్ళకి పెద్దగా లైక్ నువ్వు హర్ట్ అయితే ఏంటి, నువ్వు హర్ట్ అవ్వకపోతే ఏంటి, వాళ్ళకి పెద్దగా అది ఫరక్ లేదు. సో ఫరక్ పడదు. బట్ యు ఆర్ కీప్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్, బట్ స్టిల్ దే డూ ద సేమ్, దే బిహేవ్స్ ద సేమ్. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాటలు అస్సలు మారవు. సో నువ్వేం చేయాలి అట్లాంటప్పుడు? యూ షుడ్ థింక్ ఫస్ట్. ఏం చెయ్యాలి అనేది ఆలోచించండి. ఇక్కడ ఏంటంటే ఒక పాము వచ్చి మనల్ని కాటేస్తుంది. అది కాటేసిన తర్వాత దాని వెనకాలే పరిగెత్తాన్నాం. నువ్వు ఎందుకు నన్ను కాటేసినావు అని అడగడానికి పరిగెత్తాన్నమే తప్ప మన బాడీలో ఆల్రెడీ ఉన్న పాయిజన్ ఎలా బయటకు తీయాలి అనేది ఆలోచించలేకపోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి మనల్ని ఎంత బాధ పెట్టినా నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మారకపోయినా దయచేసి ఆ ఇష్టాన్ని లైక్ నువ్వు చూపించకపోవడము, లేకపోతే ఆ ఇష్టాన్ని కాస్త మనం తగ్గించుకోవడము చేస్తే మన లైఫ్ చాలా బాగుంటుంది. లేదంటే ఆల్వేస్ స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్, ఇదే దీంట్లో నువ్వు బతకాలి. లైఫ్ అంతా ఇలాగే బాధపడుతూ బతకాలి. అర్థమైందా?